వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చదివితే ఉన్నమతి పోయింది అని ఒక సామెత ఉంటుంది. అంటే కొంచెం చదువుకుని జ్ఞానం ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాటలకి బానిసలైపోతారు. చక్కగా అద్భుతమైన మాటలు వింటే వాళ్ళు పడిపోతారు. న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ బాపత ఎక్కువ ఉంటుంది. అయితే ఈ టెక్నిక్ ని గమనించారేమో చంద్రబాబు నాయుడు గారు. ఆయన కొత్త కొత్త పదాలు కనిపెట్టి ఆ పదాల గారడీకి జనాల్ని పడేస్తారు. వాటిల్లో అభివృద్ధి అనేటువంటిది ఆయన తన పేటెంట్ కింద ఫీల్ అవుతారు. సరే, ఆ అభివృద్ధి ఎలా జరిగింది ఏంటి అనేటువంటిది దాని ఇవన్నీ కూడా మనం చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. అంటే ఒక ప్రాసెస్ లో భాగంగా అభివృద్ధి జరుగుతుంది తప్ప ఒకళ్ళ హయాంలోనే అభివృద్ధి అనేటువంటిది సడన్ గా జరిగిపోవటం ఏమి ఉండదు. ఒక గవర్నమెంట్ లో దానికి శంకుస్థాపన చేస్తారు, దాన్ని ఫౌండేషన్ వేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు అవి కంటిన్యూ అవుతాయి. కొంతమంది అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసినటువంటి చాలా వాటిని రాజశేఖర రెడ్డి గారు ఆయన సంక్షేమం ఛాంపియన్ అయినా కూడా, వెల్ఫేర్ ఛాంపియన్ అయినా కూడా ఎంతలా తీసుకెళ్లారంటే డెవలప్మెంట్ మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు, ఫ్లైఓవర్, ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే జరిగింది. అలాగే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు త్వరలోనే విమానం కూడా ల్యాండ్ అవబోతుంది ఢిల్లీ నుంచి. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి ఫౌండేషన్ వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అదానీ డేటా సెంటర్, దాన్ని ముందు ఇనిషియేట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇప్పుడు దాన్ని వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఎటు తీసుకెళ్తారు ఏంటి అనేటువంటిది అది మనం చూడాలి ఫ్యూచర్లో ఎంతవరకు అది సెట్ అవుతుంది అనేది. సో అలాగా డెవలప్మెంట్ అనేటువంటిది ఒక ప్రాసెస్లో భాగంగా వెళ్తూ ఉంటుంది. గవర్నమెంట్ టు గవర్నమెంట్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అవి ఒకళ్ళు దాన్ని క్రెడిట్ చేసేసుకోవడం అనేటువంటిది ఉండదు. క్రెడిట్ ఎవరికో దేనికి వస్తుందంటే వెల్ఫేర్కే క్రెడిట్ వస్తుంది. ఇంకోటి వెల్ఫేర్ వల్ల ఎంత బెనిఫిట్ అనేటువంటిది ఇప్పుడు జిఎస్టీ, ఇది ఏంటబ్బా ఈ జిఎస్టీ ఏంటి, ఆదాయం ఏంటి, గొడవ ఏంటి అని చాలామంది అనుకుంటారు. కానీ అసలు ఇదే చాలా ముఖ్యం. ఒక రాష్ట్రానికి ఆదాయం, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అంటారు. అంటే అది ఇది ఇలాగా అబ్రకదబ్రా అనేటువంటి మ్యాజిక్ లాగా అది ఏం రాదు. అది దానికి ఒక పర్ఫెక్ట్ ఒక ఇది ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో వెళ్ళాలి. జిఎస్టీ ఆదాయం అనేటువంటిది ఎలా వస్తుంది? జనాలకి కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ప్రతి మనిషి తను కొనే ప్రతి వస్తువు మీద ఆదాయం వస్తుంది. జిఎస్టీ తగ్గిపోయింది అంటే అర్థం ఏంటంటే జనాల యొక్క కొనుగోలు శక్తి పడిపోయింది అని అర్థం. దానికి చాలా క్లియర్గా ఎగ్జాంపుల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కరోనా వచ్చి 2-3 ఏళ్ల పాటు ప్రపంచం అంతా బీభత్సం అయిపోయి దాదాపుగా ప్రపంచంలోనే ముఖ్యంగా ఇండియాలో చాలా రాష్ట్రాల్లో దేశ జిఎస్టీ కూడా పడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా స్థిరంగా జిఎస్టీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా బలంగా ఉంది. జిఎస్టీ ఎక్కువ ఆదాయం వచ్చింది. కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాల వల్ల జనం అకౌంట్లలోకి నేరుగా డబ్బులు వెళ్ళటం వల్ల, బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి పట్టడం వల్ల విపరీతంగా కొనుగోలు శక్తి పెరిగి జిఎస్టీ ఆదాయం బాగా పెరిగింది. ఇది కరోనా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. మరి ఇప్పుడు ఈ సంపద సృష్టికర్త నేను అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసలు సంపద సృష్టి దేవుడెరుగు, ఉన్న ఆదాయమే కనుమరుగైపోతుంది, జిఎస్టీ భారీగా పడిపోయింది అనేటువంటిది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు తాజాగా జిఎస్టీ గణాంకాలు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు, ఆర్థిక సంవత్సరాలు మనం ఏమంటామంటే ఆర్థిక సంవత్సరం అనేటువంటిది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, డిసెంబర్కి ఎండ్ అవుతుంది, అది క్లోజింగ్ ఇయర్. ఈ 9 నెలల కాలానికి జిఎస్టీ ఆదాయం 1,785 కోట్లు. అంతకుముందు ఏడాది కన్నా కూడా ఈ 1,785 కోట్లు మేర పడిపోయింది. అది 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో 33,371 కోట్లు ఉన్నటువంటి జిఎస్టీ ఆదాయం ఈ ఏడాది 5.34% తగ్గి 31,586 కోట్లకు పడిపోయింది. దీని వీళ్ళు కారణాలు ఏం చెప్తారంటే, ఆ మధ్యనే మన ఇక్కడ కర్నూలులో సభ పెట్టి మోడీ గారు చెప్పారు కదా, జిఎస్టీ తగ్గించామని. జిఎస్టీ ఎంత తగ్గించినా పెట్రోల్ రేటు 60-70 ఉన్నదాన్ని 110 రూపాయలు చేసి ₹1 తగ్గించి ₹2 తగ్గించడం అనేది పెద్ద తగ్గింపేం కాదు. దానివల్ల పెద్దగా వచ్చేటువంటి తేడా ఏముండదు. జనాల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవటం వల్ల ఖాతాల్లోకి ఇదివరకు మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వెళ్తున్నట్టుగా జనాల దగ్గరికి డబ్బు వెళ్ళట్లేదు, సంక్షేమ పథకాల రూపంలో వెళ్ళట్లేదు. ఎందుకు సంక్షేమ పథకాలు అని అంటే, సంక్షేమ పథకాలు అనేటువంటివి పేద మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల ఆదాయం
వాళ్ళకు ఉండేటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అదే. ఎక్కువ మార్కెట్లో వాళ్ళు సంపాదించుకునేటువంటిది పాపం చాలా అరకొరగా సంపాదన తోటి కేవలం వాళ్ళ తిండి ఇవి వెళ్తాయి తప్ప ఎక్స్ట్రాగా ఏమైనా కొనుక్కోవాలి మార్కెట్లో అని అంటే ఒక ఫ్యాను, ఒక ఫ్రిడ్జ్, ఒక ఈ కూలరు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విపరీతంగా కొన్నారు. అందుకే జీఎస్టీ ఆదాయం పెరిగింది, కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టి జీఎస్టీ ఆదాయం పెరిగింది. ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది అని అంటే ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఇది ఈ సంక్షేమ పథకాల రూపంలో వచ్చేటువంటి డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లో పడే డబ్బుతోటి ఇవన్నీ కొనుక్కుంటారు వాళ్ళు. అవి కొనుక్కోవడానికి ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు అన్నీ కూడా కట్ చేసి పాడేశారు. పేరుకి అన్ని డబల్ ఇస్తున్నామని కానీ డబల్ కోతలు పెట్టేశారు. అర్హత పేరుతోటి వీళ్ళు అర్హులు కాదు అని చెప్పేసి ఆల్మోస్ట్ సగానికి సగం. అప్పుడు దగ్గర 30 లక్షల మందికి ఇస్తే ఇప్పుడు 15 లక్షల మందికి కూడా ఇవ్వట్లేదు అనేటువంటిది ఉన్నటువంటి సమాచారం. సో ఆ విధంగా మనుషులది పేద ప్రజల యొక్క ఆదాయం తగ్గిపోవడంతో, ఈ సంక్షేమ పథకాలు తగ్గిపోవడంతో ఇప్పుడు జీఎస్టీ ఆదాయం దారుణంగా పడిపోయింది. దీని ఎఫెక్ట్ ఏంటి అనేటువంటిది అన్నిటి మీద ఉంటుంది. ఇక రాష్ట్రంలో ఆదాయం పడిపోతే మనం ఇప్పటికే చూస్తున్నాం, రోడ్లు పీపీపీ, అది పీపీపీ, మెడికల్ కాలేజీలు పీపీపీ. అంటే మా దగ్గర డబ్బు లేదు, గవర్నమెంట్ మెయింటైన్ చేయడానికి డబ్బు లేదు కాబట్టి అన్నీ ఇచ్చేస్తాం అనేటువంటి పద్ధతి. పీపీపీలోకి వెళ్తే ఆటోమేటిక్గా అన్ని రేట్లు పెరిగిపోతాయి. మళ్ళీ జనం మీద అదొక భారం. జనానికి సంక్షేమ పథకాల రూపంలో ఏమీ ఇవ్వకపోగా ఇలా చేయటం వల్ల ఈ పీపీపీ అన్ని ప్రైవేట్ మోడల్లోకి తీసుకెళ్ళిపోయి, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఆదాయం లేదు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి వీటికి సరిపోతుంది. రోడ్లు పీపీపీ, అన్ని పీపీపీ. ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం వల్ల వాళ్ళన్నీ డబల్ బాధుడు. సో ఇది ఇప్పుడు ఈ గణాంకాల దగ్గరికి వస్తే దేశవ్యాప్తంగా ఈ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇలా ఉంటే దేశవ్యాప్తంగా మాత్రం 6.8% జీఎస్టీ ఆదాయం పెరిగింది దేశవ్యాప్తంగా. ఇక 9 నెలల కాలంలో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో తీసుకుంటే కర్ణాటక 13.1% పెరిగింది, తమిళనాడు 8.1% పెరిగింది, కేరళ 8.4% పెరిగింది, తెలంగాణ 5.1% పెరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయింది? 5.34% తగ్గి 31,586 కోట్లు మాత్రమే జీఎస్టీ ఆదాయం వచ్చింది. ఏపీ జీఎస్టీ ఆదాయం ప్రతి నెల తగ్గుతూ వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నెలలో 4,686 కోట్లుగా ఉన్నటువంటి జీఎస్టీ ఆదాయం క్రమంగా తగ్గుతూ డిసెంబర్ నాటికి 3,137 కోట్లు పడిపోయింది. గత ఏడాది డిసెంబర్లో జీఎస్టీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. దానివల్ల ఏమైంది? ఈ ఏడాది 6% వృద్ధికి అది కారణం అని చెప్పేసి అధికారులు చూపిస్తున్నారు. ఇప్పుడు పెరిగింది అని అంటున్నారు, బట్ ఓవరాల్గా చూస్తే అది తగ్గిపోయినట్లు లెక్క. 2023 డిసెంబర్లో 3,545 కోట్లు ఉన్నటువంటి జీఎస్టీ 2025 డిసెంబర్ కల్లా 3,137 కోట్లకి తగ్గిపోయింది. 2023 డిసెంబర్లో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు 3,545 కోట్లు ఉంది అప్పుడు ఉన్న రేట్ల ప్రకారం చూసుకుంటే కూడా. కానీ ఇప్పుడు దానికి డబల్ అవ్వాలి, రాను అన్ని పెరుగుతున్నవే కదా. కానీ ఇప్పుడు 2025 డిసెంబర్ కల్లా అది 3,137 కోట్లకు పడిపోయింది. వాళ్ళు మామూలుగా రెగ్యులర్గా పని చేసుకుని సంపాదించేది వాళ్ళ తిండికి, బట్టలకి, అట్లకి సరిపోద్ది. ఎక్స్ట్రా కొనాలి అని అంటే కావాల్సిన ఆదాయం ఏదైతే ఉందో, సంక్షేమ పథకాల రూపంలో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది పడిపోవటం వల్ల జనాల కొనుగోలు శక్తి పడిపోయింది. తద్వారా రాష్ట్ర జీఎస్టీ పడిపోయింది, ఆదాయం తగ్గింది అనేటువంటిది ఇది పరిస్థితి. సంపద సృష్టి దేవుడరుగు, ఉన్న ఆదాయం కూడా కనుమరుగైపోతుంది అనేటువంటిది ఇప్పుడు అందరూ ఆర్థికవేత్తలు గొగ్గోలు పెడుతున్నటువంటి విషయం. ఇది సామాన్య ప్రజల మీద కూడా చాలా తీవ్రమైనటువంటి భారం పడబోతోంది. ముందు చెప్పుకున్నాం కదా, ఇలా పీపీపీలో ఆ రూపంలో ఈ రూపంలో. సో ఇవి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.